వైఎస్ సునీతపై రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేతిలో సునీత పావుల మారని రాచమల్లి అన్నారు. వివేక హత్య కేసులో జగన్ భారత్కి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. వివేక వ్యక్తిగత జీవితం, ఇతర విషయాల కోణంలో సిబిఐ ఎందుకు విచారణ చేయడం లేదన్నారు. ఆ దిశగా విచారిస్తే సునీతే నిందితురాలయ్యే అవకాశం ఉందన్నారు రాచమల్లు. సునీతమ్మ ఈ దిశగా సిబిఐ విచారణ చెయ్యలేదు అని మాట్లాడుతూ ఉంది. అర్జున్ రెడ్డి అంటది, భరత్ యాదవ్ అంటది, సునీల్ యాదవ్ అంటది, ఇంకోటి. మరి ఎందుకు మరొక దిశగా కూడా ఆలోచన చేయకూడదు ప్రజలారా? ఆ మరొక దిశే వివేకానంద రెడ్డి గారికి మరొక ముస్లిం వనితతో సహజీవనము సంబంధం కలిగి ఉండడం, వారిరువురి సంబంధం ఫలితంగా కుమారుడు జన్మించడం, ఆయన ఎంతో సన్నిహితంగా ఆ ముస్లిం వనితతో ఆ కుమారునితో ఉండడం, అది తెలిసిన కుటుంబ సభ్యులకు బాధ, కోపం కలగడం, మీకు తన తండ్రి ఈ వయసులో పరాయి స్త్రీతో సంబంధాన్ని కలిగి సంతానాన్ని కలగలిగితే వారితో దగ్గరగా ఉంటే ఆస్తిని వాళ్ళకు రాపిచ్చే ప్రయత్నమో ప్రేమను పంచే ప్రయత్నం చేస్తే ఏ కుటుంబ సభ్యులకైనా కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. అందులో భాగంగా ఆ ముస్లిం వనితతోనూ మీకు అనేక రకాల విభేదాలు పొడజూపినాయని, చాటింగ్ల ద్వారా మాట్లాడుకున్నారని, ఎందుకు ఈ దిశగా సిబిఐ విచారణ చేయలే? ఈ దిశగా సిబిఐ విచారణ చేసినప్పుడు ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చేదానికి, మీరు కూడా ముద్దాయలేదానికి ఆస్కారం ఉందనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. మీ భర్త మీరు మరి ఆ దిశగా మేమెవరూ ప్రశ్నించలేదు కదా. కారణం కుటుంబ గౌరవాన్ని, మర్యాదను బజారుకి ఈడ్చుకోవడం అనేది ఇష్టం లేదు. మరి ఇవన్నీ కారణాల చేత ఎందుకు ఆ దిశగా సిబిఐ విచారణ లోతుగా జరపలేదనేది కూడా ఆ ప్రశ్నే. జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి వివేకానంద రెడ్డి గారిని చంపించాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందా? ఏమి లాభం? ఎంతసేపు సునీతమ్మ